చెయ్యండి. అందరూ భయపడి పారిపోతున్నారు. ఇక ఈ విజయం మనదే. ఎవరైనా నన్ను కాపాడండి. నిన్ను ఎవరూ కాపాడలేదు. పారిపో ఇక్కడి నుంచి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. మన నాయకుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన మరణించారా? ఒకవేళ ఆయన మరణించారా? వీరులారా, ఇంకా ఈ యుద్ధం సమాప్తం కాలేదు. మనం విజయం సాధించగలం. అంటే దేవతల్ని కాపాడడానికి వచ్చిన కొత్త నాయకుడవు నీవేనా? అవును, నేనే. నీ సైన్యాన్ని లొంగిపోమని చెప్పు, లేదంటే నా సైన్యం లొంగిపోవాలా? నీవొక మూర్ఖుడవు. అది నువ్వే. నువ్వొక రాక్షసుడివి. నీ శక్తుల్ని వృధా చేస్తున్నావు. అది చెప్పడానికి నువ్వెవరివి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఒరీ బాలక, అది నువ్వు చెప్తేనే నీవు మరణించిన వార్తని మేము తెలియజేయగలం. నేనే కార్తికేయుడిని, శివపార్వతుల పుత్రుడిని. శివపార్వతుల పుత్రుడువా? మేము ముందే దేవతలను ఓడించాం. ఈసారి కూడా మేమే గెలుస్తాం. నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఎదిరిస్తావా? నీ ప్రాణం నా చేతిలో ఉంది. నీ శక్తుల్ని ఉపయోగించి అమాయకుల్ని బాధ పెడుతున్నావు. మహారాజా, ఒక దుఃఖవార్త. అది ఏమిటంటే దేవతలు మన మీద యుద్ధానికి సిద్ధపడుతున్నారు. అది మాత్రమే కాదు, ఆ సైన్యానికి నాయకుడు కార్తికేయుడే. దేవతల్ని ఓడించి ఎన్ని రోజులైంది? ఆ తర్వాత యుద్ధమే జరగలేదే. ఇప్పుడు హఠాత్తుగా శివపార్వతుల పుత్రుడు కార్తికేయుడు నన్నే జయించాలనుకుంటున్నాడా? ఈ యుద్ధంలో తమనే జయిస్తారని దేవతలు అనుకుంటున్నారు. నేను ఎన్నో కథలు విన్నాను. చెప్పు, ఏమిటా కథ? ఈ పిల్లవాడు చాలా శక్తివంతుడని అందరూ అంటున్నారు. అగ్నిదేవుడు, కృత్తిక సోదరులైన 6 సోదరీమణులు, గంగమ్మ తల్లి, అడవ తల్లి, వీళ్ళందరికీ మించిన శివపార్వతులకి పుత్రుడట. ఇలా జరగడానికి అసలు వీలే లేదు. దేవతలను మనం ఓడించినప్పుడు కొందరు శివుని సహాయాన్ని కోరుతూ వెళ్లారు. శివుని యొక్క జ్ఞాన దృష్టిలో పుట్టినవాడే ఈ కార్తికేయుడు. అగ్నిదేవ, వీటిని నీవు తీసుకెళ్ళు, గంగాదేవికి అప్పగించు. ఆ తర్వాత ఏమి చేయాలో ఆ విషయం గంగాదేవికి బాగా తెలుసు. ఇదేమిటి విచిత్రంగా ఉంది? ఈ చిన్న బాలకుడు వాళ్ళని గెలిపిస్తాడనుకుంటున్నారా? అతను సామాన్య బాలుడు కాదు. అతనితో యుద్ధం చేయడం అసంభవం. యుద్ధం అంటే కఠినంగానే ఉంటుంది. ఏం చెయ్యాలి? యుద్ధానికి మీరు వెళ్లకుండా భవనంలోనే కూర్చుని తందనాలాడాలనుకుంటున్నారా? లేదు, క్షమించాలి. అదేమిటంటే అన్నయ్య, ఆయన చెప్పేది నిజమే. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఆలోచించడానికి, పథకాలు వేయడానికి ఏముంది? మనము ముందా కార్తికేయుణ్ణి అంతమొందించాలి. మళ్ళీ ఆ దేవతలందరినీ భయపెట్టాలి. అదే మన కార్యాచరణ. ముందు మనం వెళ్లి అందరినీ భయభ్రాంతులను చెయ్యాలి.
ఆ దేవేంద్రుని మనం ఊరికే వదిలిపెట్టకూడదు, మన వశం చేసుకోవాలి. మనం ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మనం ఎవరనేది నువ్వు మర్చిపోయావు. మనం మాయాదేవి పుత్రులం. మనం ఒక కారణంగానే జన్మించాం, దేవతలను అణగదొక్కడానికి. మనం ఇద్దరమే. ఏమిటి? ఏమన్నావు? ఇక ముగ్గురు అని చెప్పొద్దు. మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఆ, మన సోదరుణ్ణి కార్తికేయుడు హతమార్చాడు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారనుకుంటాను. ఆ కార్తికేయుడే మన సోదరుణ్ణి హతమార్చాడన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దన్నయ్యా. మన కోసం పోరాడిన ఎంతో మంది వీరులు కూడా అతని చేతిలో అంతమయ్యారు. జాగ్రత్త, ఇది ఒక కొండ కాదు, వీడు కూడా రాక్షసుడే. కార్తికేయ కాస్త వెనక్కి వెళ్ళు. పరిగెత్తండి, పరిగెత్తండి, అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. కార్తికేయుడు సామాన్యుడు కాదన్నయ్యా. ఆ, ఇలాంటి కట్టుకథలు విని నీవైతే భయపడి పారిపోవచ్చేమో గాని నేను భయపడను. వీణ్ణేం చేయాలో నేను చూసుకుంటాను. మనం ఈ రోజు ఆ రాక్షసులందరికీ చక్కగా గుణపాఠాన్ని నేర్పాం. ఏవైనా మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అవును, ఈ రోజు జరిగిన సంఘటనకి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. తక్కువగా అంచనా వేయడమా? దేవేంద్ర, కార్తికేయుడు నాయకుడిగా ఉన్నప్పుడు మనకి ఓటమి ఎలా కలుగుతుందో చెప్పు. మీ మాటను నేను ఒప్పుకుంటాను కార్తికేయ, కానీ చెప్పు, నా కుమారుణ్ణి మనం ఎలా కాపాడగలం? వాడా రాక్షసుడి చేతిలో ఉన్నాడు. మహేంద్రపురిలోనేగా జయంతుడిని బంధించారు. మనం వాళ్ళ ప్రదేశానికే వెళ్లి మన శక్తి ఏంటో చూపిద్దాం. ఆ రాక్షసులు మనల్ని గెలిచాక మన దగ్గరున్న ఆ విశ్వకర్మ సహాయంతోనే వాళ్ళ భవనాన్ని నిర్మించారు. దాన్నెవరూ పగలగొట్టలేరు, అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ నేను చాలా కాలం ఖైదీగా ఉండేవాణ్ణి. అక్కడున్న ప్రతి అంగుళము నాకు తెలిసిందే. అవును, ఇక్కడే వాళ్ళందర్నీ బానిసలుగా ఉంచారు. అదంతా జరిగిపోయిన కథ. కార్తికేయ, తర్వాత మనం ఏం చేయబోతున్నాం? మనం ఇటువంటి సమయంలోనే వాళ్ళని ఎదిరించాలి. అవును, సూరభద్రుడు అతని సోదరులు సామాన్యులు కారు. అతని తల్లి అసుర మాయ మహర్షి కాశ్యపర్ని మాయ చేసి వివాహం చేసుకుంది. వాళ్ళిద్దరికీ జన్మించిన వాళ్లే ఈ మహాశక్తివంతమైన అసురులు. ఆవిడ ఎవరో పాపం ఆ మహర్షికి తెలీదు. ఆయనకు తెలుసుంటే ఈ రోజు జరిగే ఈ వినాశనాల్ని ఆ రోజు ఆయనే ఆపుండేవారు. అంతకన్నా దారుణమైన విషయం, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న వరాలు చాలవన్నట్టు మీ తండ్రి గారైన పరమేశ్వరుడు మృత్యువేలేని వరాలు కూడా ఇచ్చారు. ఏంటి? మా తండ్రి గారా? మరి నేను వాళ్ళని ఎలా ఓడించగలను? మీ తండ్రి గారు ఏం చెయ్యాలో అది చేశారు. అయినా మనకో దారుంది. నాకు అర్థం కావడం లేదు. ఏమంటున్నారు? ఆ మహర్షి సంసారాన్ని వదిలి తపస్సు కోసం అడవికి వెళ్ళినప్పుడు మాయ తను కన్న ముగ్గురు బిడ్డల్ని కూడా అడవికి పంపించారు. సూరపద్మ, చెప్పండి మాత. సింగముగా, తారక, ప్రణామాలు మాత. మీ తండ్రి గారు మళ్ళీ తపస్సు చేయడం కోసం అడవికి బయలుదేరారు. ఇప్పుడు మీరు కూడా ఆయనలాగే ధ్యానం చేయాలి. ధ్యానమా? మేమెందుకు ధ్యానం చెయ్యాలి? ఎందుకని ధ్యానం చెయ్యాలమ్మా? మనం అసురులం కదా. నిజమే కదమ్మా.